Yeah, let us will go for fourth one, theory of equations. Okay, here the theory of equations, the basic formulas which are required, what we learn in the third chapter. I'll try to recall the basic. Let us take, I am taking a quadratic equation, ax square plus bx plus c is equal to 0. This is a quadratic equation. The power is 2 automatically, which are having roots alpha comma beta, because second order equation means we having a roots 2 alpha comma beta. Okay, how to find alpha comma beta? We have a two method. What are those? One is factorization method. Okay, తెలుసు కదా ఎట్లా చేయాలో, how to find factorization method. Second one వచ్చేసి quadratic formula. Quadratic formula అంటే తెలుసు కదా ఎట్లా చేయాలో, alpha comma beta is equal to minus b plus or minus under root of b square minus 4ac by 2a. This is ఈక్వేషన్ ఇస్తే మనం ఆల్ఫా బీటా కనుక్కోవడానికి టూ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, రెండోది క్వాడ్రాటిక్ ఫార్ములా. అందులో ఏది ఫైండ్ అవుట్ చేసినా తప్పేం లేదు. వాట్ ఎవర్ ద ఫార్ములా వీ కెన్ డూ ఇట్. ఈ ఫార్ములా ఏదైనా చేసినా ఆన్సర్ వస్తుంది. నువ్వు కంఫర్టబుల్ గా స్ట్రాంగ్ అనుకుంటే ఫ్యాక్టరైజేషన్ వెళ్ళొచ్చు. ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నప్పుడు నాకు ఆ టర్మ్స్ మిడిల్ టర్మ్ నాకు స్ప్లిట్ చేయడానికి రావట్లేదు అనుకుంటే నువ్వు క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసినా ఆన్సర్ వస్తుంది. రెండిట్లో ఏది చేసినా తప్పేం లేదు. ఇంటర్మీడియట్లో ఏదైనా చేయొచ్చు. 10th క్లాస్లో ఏంటంటే కొన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలని చెప్తారు, అదే చేయాలి. ఇక్కడ ఇంటర్మీడియట్కి వచ్చినాక నువ్వు ఏదైనా వాడుకోవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఆన్సర్ కావాలంటే ఏదైనా వాడుకోవచ్చు. ఇది ఫస్ట్ కేస్. ఇక్కడ ఏంటిది, ఈక్వేషన్ ఇస్తే ఆల్ఫా బీటా కనుక్కోవడం. ఓకేనా. నెక్స్ట్ వాడు ఆల్ఫా బీటా ఇచ్చి ఈక్వేషన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారు? ఆల్ఫా బీటా గివెన్, వాడు రూట్స్ ఇస్తాడు, ఈక్వేషన్ కనుక్కో అంటాడు. అప్పుడు ఏం చెప్పా, సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. అది ఫస్ట్ బేసిక్, ఎవరు అడిగినా ఇదే చెప్పాలా. దీన్ని సింప్లిఫై చేస్తే నీకు వచ్చే ఆన్సర్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు 0. ఇదేంటిది రివర్స్ అనమాట. ఇందాక ఏమి వచ్చినాం, ఈక్వేషన్ ఇస్తే రూట్స్ కనుక్కున్నాం, ఇప్పుడు రూట్స్ ఇస్తే ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటారు. దీన్ని ఏం చేయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ఇంటూ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఇక్కడ దాకా డౌట్ ఉందా? ఇస్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ అ క్లియర్. ఓకే, దీని తర్వాత ఈ లాజిక్ క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పటిదాకా మాట్లాడేది ఓన్లీ సెకండ్ ఆర్డర్ గురించే. నేను ఇంకొక మాట మాట్లాడతాను. సెకండ్ ఆర్డర్ అర్థం మీద థర్డ్ ఆర్డర్ కన్నీ చేయొచ్చు. నెక్స్ట్ ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ which are having the roots alpha comma beta. I want relations between equation and what are the roots of the equation. What I can write, I think we know the relation. Sum of the product and product of the sum of the roots అంటే the x quotient by ఇది minus b by a, alpha into beta c by a. ఇవి చాలా ఇంపార్టెంట్, మనకు తెలిసినట్టే ఉంటాయి కానీ తెలియవు. If any time we can use this, we can do a second order equation which possessing a roots alpha comma beta. We have a relations alpha plus beta అంటే ఇది ఫస్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఎప్పుడు కింద వస్తుంది రెండింటికి. సెకండ్ ఏంటి బి కదా, సో ఫస్ట్ దానికి మైనస్ వస్తుంది, మైనస్ బి బై ఏ. సెకండ్ సి బై ఏ. ఇంకెన్ని పెరిగితే అన్ని. సో దీనిలో పాసిబిలిటీ ఏమి రెండే కాబట్టి రెండు ఈక్వేషన్లు వస్తాయి. ఇక్కడ ఆర్డర్ ఎన్ని ఉంటే అన్ని రిలేషన్ మాత్రమే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. How much order, that many relations only will come. This is what the movie of the equations. ఇక్కడ దాకా మనం సెకండ్ ఆర్డర్, దిస్ ఇస్ ద 10th క్లాస్ సినారియో, జస్ట్ ఐ వాజ్ రికాల్డ్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ ఇన్ ద థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఏంటంటే ఫోర్త్ చాప్టర్ లో వేర్ గో ఫర్ హైయర్ ఆర్డర్ ఈక్వేషన్స్. హైయర్ ఆర్డర్ ఈక్వేషన్ మీన్స్ థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, ఫిఫ్త్ ఆర్డర్, సిక్స్త్ ఆర్డర్, ఎంత పెద్ద ఆర్డర్ అని చేయొచ్చు. ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా ఉంటాయి రూట్స్, అవి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం అనమాట. బేసిక్గా మీకు క్వశ్చన్ ఏమి అంటే, ఫస్ట్ జీరో అంటే ఏంటిది, వాట్ డు యు అండర్స్టాండ్ బై జీరో, what do you understand by root? What do you understand by zero? What do you understand by root? Zero or root is nothing but the value which should be satisfy the equation. This is the root of the equation. Let us take f of x is equal to some value. You can take x square plus 2x plus 1. This is one equation. Okay, whatever the value you keep instead of x, this equation becomes 0. Suppose x is equal to minus 1 పెట్టండి. x equal to minus 1 పెడితే ఏమవుతుంది, minus 1 whole square 2 minus 2 plus 1 ఎంత అవుతుంది, plus 1 minus 2 minus 1 ఆన్సర్ ఎంత 0. అంటే f of minus 1 అంటే ఆన్సర్ 0 అవుతుంది. అంటే minus 1 is one root for a given equation. Am I clear?
Yes, sir. జీరో అన్న రూట్ అన్న సేమ్ అండి. అంటే ఏ వాల్యూ సాటిస్ఫై చేస్తే ఈక్వేషన్ జీరో అవుతుంది. దట్ వాల్యూ ఇస్ కాల్డ్ యాజ్ జీరో ఆఫ్ ద ఈక్వేషన్ ఆర్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. స్టిల్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్? ఓకే, Clear. రైట్. అట్లాగే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ని రూట్స్ ఉంటాయి, అట్లాంటి వాల్యూస్ ఎన్ని ఉంటాయి, ఎన్ని వాల్యూస్ ఉంటాయి ఈక్వేషన్ సాటిస్ఫై చేయడానికి. మనకు ఆల్రెడీ నెంబర్ లైన్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి, జీరో నుంచి -1 -2 ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ. హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్? మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. హౌ మెనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆర్ దేర్ టు సాటిస్ఫై దిస్ ఈక్వేషన్ బికమ్ జీరో? ద వాల్యూస్ ఆర్ ఓన్లీ 2. ఎంత ఆర్డర్ ఉంటే అన్ని వాల్యూస్ ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఓకేనా? ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్. క్లియర్? ఇది జీరోస్ అంటే ఆర్డర్ అంటే క్లియర్ అయిపోయింది కదా? Yes, sir. Right. Now we are moving to the next situation, third order equation. Third order equations. Third order equation ఏమి అంటే ఇక్కడ జనరల్ గా, let us I'll write my own equation. P1x cube, P2x square, P3x ప్లస్ P4 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక్కొక్క టెక్స్ట్ బుక్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది. P1 పెడతారు, A పెడతారు, B పెడతారు. మీరు దేని గురించి వరీ అవ్వాల్సిన నేను చెప్పే లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఇట్ ఈస్ ఎ థర్డ్ ఆర్డర్ ఈక్వేషన్. క్లియర్? Yes, ఈజ్ sir. ఈక్వల్ టు 0, థర్డ్ ఆర్డర్ ఈక్వేషన్. This third order equation possessing how many roots? 3 roots, alpha, beta, gamma. Order Yes. of the equation is 3. This equation possessing 3 roots, alpha, beta, gamma. Previously it's a quadratic, it's having only 2 roots. Now here order of the equation is 3. Now it's possessing 3 roots, alpha, beta, gamma. Now here I want the relations. First relation ఏంటంటే sum of the roots. ఎన్ని రిలేషన్ వస్తాయి ఇక్కడ? గెస్ చేయండి, ఎన్ని రిలేషన్ వస్తాయి? ఆర్డర్ 3 ఉంటే 3 రిలేషన్స్ వస్తాయి, ఆర్డర్ 4 ఉంటే 4 రిలేషన్స్ వస్తాయి. ఓకేనా? Yes, sir. రైట్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను నేను? ఈ P1 ఎప్పుడు కింద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ P1 కింద వస్తుంది. దీని తర్వాత రాయాలి P2 కదా, ఫస్ట్ దానికి మైనస్ వస్తుంది, మైనస్ P2/P1. అర్థమైందా? మళ్ళీ చెప్పనా, అన్నిటికీ రిలేషన్స్ కి P1 కింద వస్తుంది. ఇక్కడ మూడు రిలేషన్లు వస్తాయి. ఏంటని నేను మెల్లగా చెప్తా. అన్నిటికీ కింద P1 వస్తుంది, అన్నిటికీ కింద P1 వస్తుంది. ఫస్ట్ దానికి ఇది ఉంది కదా, దీని తర్వాత ఉంది కదా, దీనికి మైనస్ వస్తుంది, మైనస్ P1/P1. ఫస్ట్ రిలేషన్ ఇది. సెకండ్ రిలేషన్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, డబుల్ ప్రోడక్ట్, ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దానికి మైనస్ వస్తుంది, సెకండ్ దానికి ప్లస్ వస్తుంది. ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్. నెక్స్ట్ వచ్చేదానికి మైనస్ వస్తుంది, ఏమొస్తుంది నేను మళ్ళీ చెప్తా. థర్డ్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, ట్రిపుల్ ప్రోడక్ట్, ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ P4/P1. Clear? Any doubt? Clear, sir. What I'm trying to say, first one P1 you can write down all cases. First minus వస్తుంది ఎక్కడైనా, మైనస్ ప్లస్ P2. మైనస్. Yes. First minus P2 plus P3 minus P4. You have to write down. Here how many relations will be there? Only 3 relations, for because third order, alpha beta plus gamma, alpha beta, beta gamma, gamma delta, alpha beta gamma. ఇంతకు మించి మనం ఏం రాయలేం. Yes, sir. Sum of the roots ఇది, product of the roots అంటే ఇది, double product అంటే ఇది. This is double product. Still clear? Any doubt? Clear. Okay. రైట్. ఇక్కడ ఏంటిది, ఈక్వేషన్ ఇస్తే మనకు రూట్స్ ఏమని, ఆల్ఫా బీటా గామా, వీటిలో రిలేషన్స్ రాసా. ఓకేనా? Yes. దీనికి నెక్స్ట్ ఇది ఇచ్చినప్పుడు, థర్డ్ ఆర్డర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఆల్ఫా బీటా గామా ఎట్లా కనుక్కోవాలి? ఐ విల్ కమ్ టు ద పాయింట్ నెక్స్ట్ ప్లేస్. ఇఫ్ దే మెన్షన్ ఈక్వేషన్ థర్డ్ ఆర్డర్, హౌ టు ఫైండ్ ఆల్ఫా కామా బీటా, హౌ టు ఫైండ్ ఆల్ఫా కామా బీటా, we have a procedures. We have a procedure. Those procedures I will explain the classroom session. You don't worry. Okay na? Those only I will tell you. నెక్స్ట్ ఇక్కడ రివర్స్ చెప్తున్నా. ఒకవేళ వాడు ఆల్ఫా బీటా గామా ఇచ్చింది అనుకోండి, ఇఫ్ దే మెన్షన్ 3 రూట్స్ ఆల్ఫా బీటా గామా, ఇఫ్ దే వాంట్ ఈక్వేషన్, అప్పుడు సింపుల్ గా ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఎక్స్ మైనస్ బీటా, చెప్పండి నెక్స్ట్ ఏం వస్తుంది? Alpha x minus gamma ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి మల్టిప్లికేషన్ నువ్వు రాసుకోవచ్చు, నేను దాని గురించి ఎక్కువ మాట్లాడా. దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్. ఇంత ముందు అయితే ఇక్కడ వరకు ఉండే. ఇది ఆల్ఫా, ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చినప్పుడు కదా సార్? లేదు నాన్న, ఆల్ఫా బీటా గామా ఇచ్చినప్పుడు ఇండివిజువల్ గా, అదే ఇండివిజువల్ గా ఇట్లా ఫైండ్ అవుట్ చేయండి. సపోజ్ రిలేషన్ అడిగాడు ఇక్కడ, ఐ హావ్ ద రూట్స్ 2, 3, 4. ఐ హావ్ ఎనీ రూట్, హౌ మెనీ రూట్స్? ఆల్ఫా బీటా గామా. ఐ హావ్ 3 రూట్స్ ఆల్ఫా బీటా గామా.
By using these roots, what is the equation? Yes, sir. If you have any doubt, I'll go to that page and I'll show back you. This is the case. Alpha Yes, beta sir. mention, you want equation. ఇది read off. Yes. ఇది నేను చేసా, ఇది Gamma సింప్లిఫై is చేసి వచ్చింది. included. ఇది Yes. సింప్లిఫై చేసా. నువ్వు కావాలంటే దాన్ని సింప్లిఫై చేస్తే అదొక రిలేషన్ వస్తుంది. దట్ ఈస్ ఐ వోంట్ టచ్. దట్ ఈస్ యువర్ డ్యూటీ. Yes. ఓకే, Yes. ఇక్కడ అర్థమైంది కదా. ఇక్కడ Arguments. 3 ఇచ్చాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ ఎట్లా కనుక్కోండి ప్రొసీజర్ ఉంది, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది రిమైండర్ థీరం ఉంటుంది, దాని తర్వాత మెల్లమెల్లగా వెళ్ళాలి. దట్ ఐ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్స్. ఇదేంటిది థర్డ్ ఆర్డర్ కేస్. ఇక్కడ అర్థమైంది కదా. షెల్ ఐ మూవ్ టు ఫోర్త్ ఆర్డర్? Yes, sir. యా, నౌ వి ఆర్ మూవ్ టు ఫోర్త్ ఆర్డర్. చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఇవి. ఫోర్త్ ఆర్డర్ చెప్పారంటే మిగిలిన మీరే చెప్తారు. నెక్స్ట్ nth ఆర్డర్ లో యూ కెన్ డూ యువర్ ఓన్ ఈక్వేషన్స్. ఓకేనా, ఐఎమ్ రైటింగ్ ఈక్వేషన్ p1 x1 power 4 p2 x cube p3 x square p2x p2 p3 p4 p5 is equal to 0. ఓకేనా కన్నా? Yes, sir. It having a roots alpha, beta, gamma. This is delta. మీకు టర్మ్స్ తెలియక చెప్తున్నా. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. క్లియర్? రైట్. Yes, sir. ఫస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ రిలేషన్స్. రిలేషన్స్ చాలా సార్లు యూజ్ చేస్తాను, అందుకే రాస్తున్నా. రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎన్ని రిలేషన్స్ ఉంటాయండి? 4 ఉంటాయి. ఫస్ట్ రిలేషన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా. ఇది అందరు చెప్తారు. సెకండ్ వన్ కావాలా, థర్డ్ వన్ కావాలా, ఫోర్త్ వన్ అందరు చెప్తారు. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా. ఇది చాలా సింపుల్. ఓకే, నేను ఏం చెప్పినా ప్రతి దానికి కింద p1 వస్తుంది, కింద p1 వస్తుంది, కింద p1 వస్తుంది, కింద p1 వస్తుంది చెప్పా. డౌన్. ఫస్ట్ దాంట్లో ఏమొస్తుంది చెప్పండి. ఫస్ట్ దాంట్లో ఏం ఫిల్ చేస్తారు ఇక్కడ? minus P2 ప్లస్ p3 మైనస్ p4 ప్లస్. వావ్, గ్రేట్. ఇక్కడ దాకా క్లియర్ కదా. నెక్స్ట్ ఇక్కడ రిలేషన్స్ రాయాలి. ఇవి ఏమొస్తాయి ఇక్కడ? ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది? డబుల్ ప్రోడక్ట్ ఆల్ఫా బీటా, బీటా గామా, గామా డెల్టా, డెల్టా ఆల్ఫా. క్లియరా? Yes, sir. ఇక నెక్స్ట్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఆల్ఫా బీటా గామా, బీటా గామా డెల్టా, గామా డెల్టా ఆల్ఫా, నెక్స్ట్ డెల్టా ఆల్ఫా బీటా. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా రిపీట్ అవుతుంది. Yes, sir. రైటా? ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా? No, sir. ఆల్ఫా బీటా ఇది 1 2 ఇక్కడ రాసుకోవచ్చు. Yes, మీరు కావాలంటే 1 2 3 4 లో ఫస్ట్ 1 2 చేసాము డబుల్ ప్రోడక్ట్ లో. నెక్స్ట్ 2 3 చేసినాం, 3 4 చేసినాం, నెక్స్ట్ 4 1 కూడా చేసినాం. ఓకే, Yes, sir. 1 2 2 3 3 4 4 1. ఇంకా పాసిబిలిటీస్ Yes, ఉన్నాయంట. 1 3 కూడా పాసిబిలిటీ ఉంది. 1 3 కూడా పాసిబిలిటీ ఉంది. 1 3 Okay. ఆల్ఫా గామా. నెక్స్ట్ 2 4 కూడా పాసిబిలిటీ ఉంది. బీటా డెల్టా. అందుకే ఇక్కడ 6 వస్తాయి. ఓకే, Yes, sir. అర్థమైందా? 6 ఉంటాయి Yes, అక్కడ. sir. ఇది ఒకసారి కాపీ చేసుకోండి. మీరు వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి రాసుకోండి, చాలా క్లియర్. ఇది మళ్ళీ దొరకవు. నేను చెప్పినట్టు అర్థమైంది కదా. ఈ రెండు మీకు అర్థం కావు. Yes, sir. రైట్, మేక్ ఇట్ ఫాస్ట్. దిస్ ఈస్ Finish, sir. they mention the fourth order equation. We are writing the relation for each individual. Clear? Yes, sir. Yeah. Next, what we should do? Reverse process. Here. Yeah. Yes, sir. I will go to next page. If possible, make a screenshot. You can do later. Okay. Yeah. Next case ఏమి అంటే ఇందాక ఏం చెప్పా, ఒకవేళ ఫోర్త్ ఆర్డర్ ఈక్వేషన్ ఇస్తే ఎన్ని రూట్స్ ఉంటాయండి? 4. ఆల్ఫా బీటా గామా. Alpha, beta, gamma. ఎలాగ అనుకుంటారు? We have a procedure. Yes. We have procedure. I will explain the classroom session. రివర్స్ కేస్ ఇంపార్టెంట్. స్టార్టింగ్ క్వశ్చన్స్ లో రివర్స్ కేస్ ఉన్నాయి. బట్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఇస్తే ఈక్వేషన్ ఎట్లా అనుకుంటారండి? టెల్ మీ ద ఈక్వేషన్ ప్రాసెస్. X minus alpha వెరీ into గుడ్. X minus beta into X minus gamma into X minus delta. ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫోర్త్ ఆర్డర్ ఈక్వేషన్. స్టిల్ క్లియర్? ఎనీ డౌట్? Clear. Okay, this is important. Please make a note it out. Okay, now let us till this we have a clear. Okay, yeah, Kaushal, clear? Yes, sir. Yeah, let's still go for exercise.
4a. Read the problem first. Read the statement. Form polynomial equation of the lowest degree with roots as given below. First one, 1 comma minus 1 comma 3. They mentioned there are three roots, 1 comma minus 1 comma 3. They're asking form the polynomial. Form the polynomial with lowest degree. అంటే తక్కువ ఆర్డర్తో రాయండి. మీనింగ్ ఏమి అంటే యూ హ్యావ్ టు సింప్లిఫై after writing equation. Please simplify the equation. That is what they're telling. Next, first of all, you has to know what is the polynomial. What is the polynomial? Tell me. Polynomial is a x square degrees. First of all, we has to know monomial, binomial, trinomial. తర్వాత linear, quadratic, next cubic, biquadratic. మోనోమియల్ అంటే ఒక టర్మ్, బైనామియల్ అంటే 2, ట్రైనామియల్ అంటే 3. నెక్స్ట్ లీనియర్ అంటే డిగ్రీ 1 ఉండాలి, అంటే ఓన్లీ ఎక్స్ ఉండాలి. క్వాడ్రాటిక్ అంటే x² + x సెకండ్ ఆర్డర్ ఉండాలి. క్యూబిక్ అంటే x³ x² ఉండాలి. బైక్వాడ్రాటిక్ అంటే క్వాడ్రాటిక్ డబుల్ x⁴ ఉండాలి. పాలినామియల్ అంటే ఏంటంటే డిగ్రీ 2 కానీ 2 కంటే ఎక్కువ ఉన్నాయి కానీ కొన్ని పాలినామియల్ అంటారు. పాలినామియల్ నథింగ్ బట్ ద ఈక్వేషన్ విచ్ పొసెసింగ్ డిగ్రీ 2 ఆర్ మోర్ దెన్ 2, దట్ కమ్స్ అండర్ పాలినామియల్. క్లియరా? So that is what here the roots, what are the roots will be there? Alpha, beta, gamma. There are 3 roots are there for a polynomial. Okay, to understand this 3 we need to write polynomial. Okay, so what is the equation? We know that to write the polynomial equation, if 3 mention roots, what are the how to write equation? X minus alpha, x minus beta, x minus gamma. Okay, right. Please substitute the answers here. X minus 1 into x minus of minus 1 into x minus 3. You are toppers. X minus 1, x plus 1, x minus 3 is equal to 0. Please simplify. X plus 1, x minus 1, a plus b into a minus b, a square minus b square into x minus 3 is equal to 0. Simplify x into x, x cube minus 3x square minus x plus 3. This is the final equation. Okay. Yes. Still you want to simplify anything? Is it possible? Because third order, second order, first order, zero order. This is the final equation. Yes. So this is the way you can simplify the equation because they're asking. Still clear? Any doubt? Yes. Shall I move to next question? Yes. Yeah. Yeah. Second question here. What is the second question here? 1 plus or minus 2i and 4 comma 2. Okay. How many roots they mentioned here? Plus or minus. Okay, sorry. How many roots they mentioned here? 4. Okay, what are those? 1 plus 2i, 1 minus 2i, 4, 2. These are the roots. Okay. Okay. Before you have to do, you have to know something. I is equal to root minus 1. I square Yes, equal to minus 1. I cube is equal to minus I. I power 4 is equal to 1. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. Yes, sir. Clear? ఏమైనా డౌట్ ఉందా? Yes, sir. Okay, right. Right. For fourth order equation means just you substitute here x minus 1 plus 2y, x minus of 1 minus 2y, x minus 4 into x minus 2 is equal to 0. Okay. Yes, sir. This you can write a minus b into, this is not possible. Both are not same, right? I'll move to next one. X minus 1 plus 2y, x minus 1 plus 2y, x minus 4, x minus 2. Okay, this I can write now. This is a plus b, a, this is become minus into minus b. This is become minus because minus you are open, right? X minus 1, x minus 2. A minus b into a plus b. What you can write? A square minus b square. Okay.
into x Yes. minus 4 into x minus 2. This is after you can write a minus b whole square, right? A square plus b square minus 2ab. This is 2 square, it is 4. I square becomes minus I 1. So it becomes 4. This what can write x square minus 4x and minus 2x. It becomes minus 6x plus 8. Still clear? Yes, sir. This what can I write? X square minus 2x plus 5. After this, x square minus 6x plus 8 is equal to 0. Okay, please, you are a toppers. Please multiply this two. I will not supposed to do right now because why don't you waste your time? Clear? X square into the that minus 2x into the 5 into the. నీకు 9 Yes, terms sir. వస్తాయి, simplify చేయండి, answer వస్తుంది. Okay? Yes, sir. Yeah. This is what a second question. Go for the third question. Can you read the third question? Yes, sir. 2 plus or minus root 3, comma 1 plus or minus 2i. How many roots here? 4. 4. I think you know the right చేస్తారా ఇది? Yes, sir. Good. Next fourth question. Fourth is 0, comma 0, comma 2, comma 2, comma minus 2, comma minus 2. చేస్తారు కదా, సిక్స్త్ ఆర్డర్, నో ప్రాబ్లం. Yes, sir. మీరు ఆల్ఫా బీటా గామా డెల్టా దాని తర్వాత తెలియకుండా మీరు ఏదైనా అనుకోవచ్చు, ఎస్ అనుకోవచ్చు, సమ్ ఏదైనా పి అనుకోవచ్చు, క్యూ అనుకోవచ్చు, తప్పేం లేదు. మీకు అంత అవసరం లేదు. ఎక్స్ మైనస్ జీరో, ఎక్స్ మైనస్ జీరో, ఎక్స్ మైనస్ టూ, ఎక్స్ మైనస్ టూ, ఎక్స్ ప్లస్ టూ, ఎక్స్ ప్లస్ టూ, దట్స్ ఆల్ ఫర్ 6 ఆర్డర్స్ విల్ కట్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చేస్తారా? Yes, sir. ఫిఫ్త్ వన్ 1 ప్లస్ రూట్ 3 and 1 minus root 3, 4. Sixth one 4. Sixth one also 4. చేస్తారు కదా? Yes, sir. Right. Clear? Shall I move to next bit? Yes. Yeah, good. Next, go to second question. What is the second question here? If alpha, comma beta, comma gamma are the roots of 4x cube minus 6x square plus 7x plus 3 equals to 0, then find the value of alpha into beta plus beta gamma plus gamma alpha. దీనికి రూట్స్ ఆల్ఫా బీటా గామా అయితే వాడు ఏం అడుగుతున్నాడు? నాకు ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు, అవునా కదా? Yes, sir. మనకు అంత కష్టం లేకుండా వాడికి ఏం కావాలంటే అవి ఇచ్చేస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది కూడా ఇస్తాం కదా? Yes, sir. రైట్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఏంటిది? మైనస్ ఆఫ్ దిస్ బై ఇది. సో మైనస్ ఆఫ్ మైనస్ 6 by 4. నెక్స్ట్ ఏంటిది? ప్లస్ 7 by 4. అర్థమైంది ఎట్లా Sir, రాస్తున్నాడు? ఇవన్నీ ఇవ్వాలా ఓన్లీ వాడు ఇచ్చిందే రాయాల? ఐ మీన్ డబుల్ ప్రోడక్ట్ అవసరం లేదు. ఈ 3 రాస్తే నీకు ఇది ఇచ్చేస్తానికి ఈజీ అవుతుంది, నీకు కన్ఫ్యూజన్ ఉండదు మళ్ళీ ఏం పెట్టాలని. అర్థమైందా? ఎగ్జామ్లో రాస్తే అయిపోయి థర్డ్ ఆర్డర్ ఈక్వేషన్ క్లియర్ గా ఇంకా మార్కులు రావాలంటే నీట్ గా రాయొచ్చు. P1 x cube, P2 x square, this is third order equation which pursuing the roots alpha beta gamma, we have a relations అని ఇట్లా రాసి ఫార్ములా రాసి నీట్ గా తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి విల్ గెట్ మోర్ మార్క్స్. Because the faculty can understand, he knows the basics very well. Other than he is copying some other one. That is what we understanding. Clear? Huh? Yes, sir. Yeah, chalo. Right. Next, last question. Go to third one. Third, if 1 comma 1 comma alpha are the roots of x cube minus 6x square plus 9x minus 4 equals to 0, then find alpha. Oh, it's very simple and very interesting question. Okay, what they mentioned here, 1 comma 1 comma alpha, these are the roots of the equation. Okay, I'll write the equation. What is the equation here? X cube minus 6x square plus 9x minus 4 equals to 0. దీనికి రూట్స్ ఏంటివి? 1 కామా, సరే ఆల్ఫా తీసుకోండి, ఆల్ఫా ఇది బీటా ఇది గామా అనుకోండి, ఓకేనా కన్నా? ఇది ఆల్ఫా ఇది బీటా ఇది గామా అనుకోండి. ఆల్ఫాకి ఆల్ఫా ఇచ్చిండు, బీటా 1 ఇచ్చిండు, గామా ఇచ్చిండు, మనకి ఆల్ఫా కావాలంట. పాపం మనం ఏం చేస్తాం, మనకి ఏం తెలియదు, మనం వేరే ఎల్కేజీ రైట్. మనకు జనరల్ గా మనకు ఒక రిలేషన్ తెలుసు. ఏం రిలేషన్ తెలుసు? ఆల్ఫా బీటా గామా is equal to sum of the products. Yes, sir. this is equal to minus of minus 6 by 1 అని తెలుసు. Yes, ఓకే, ఇంకా కావాలంటే ఇంకా 3 ఉన్నాయి, అవి మనం వాడుకోవచ్చు. ఫస్ట్ దీని నుంచి ఏమైనా వస్తా చూద్దాం. ఆల్ఫా అంటే ఎంతనా? ఆల్ఫానే. బీటా అంటే ఎంత? 1. గామా అంటే ఎంత? 1. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6 minus 2. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4. వచ్చిందా ఇక్కడ ఆన్సర్?
Yes, sir. అంటే ఈ రిలేషన్ వచ్చేసింది, ఇది రాకుంటే ఇంకొక రిలేషన్ తీసుకో, ఇది రాకుంటే ఇంకొక రిలేషన్ తీసుకో. ఒకవేళ 3 రిలేషన్ యూజ్ చేస్తూ కూడా తీసుకోవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఏది కంఫర్టబుల్ ఉంటే అది. Okay. ఇక్కడ దాకా అర్థమైంది, ఏమైనా డౌట్ ఉందా? Yes, sir. Argument. అట్లానే 4th క్వశ్చన్ కూడా సేమ్ ఉంది, సేమ్ కూడా చేయండి. 4th క్వశ్చన్ కూడా సిమిలర్ హోంవర్క్. Yes, sir. క్లియరా? 5th కూడా same. 5th సేమ్ కాదు, కొంచెం వేరు. కావాలంటే 5th అదే మోడల్, 5th 6th సేమ్ మోడల్, కావాలంటే ట్రై చేయొచ్చు. ఫైండ్ ఏ అంటే ఇది దేనికి వస్తుంది? ఏ అంటే sir. రిలేషన్, ఏ అంటే ఎక్కడ? ఈ హాస్ టు సీ దట్ ఏ ఎక్కడ ఉంది? x³ - 2x² + ax Yes, sir. + 6. ax అంటే ఏంటిది? అది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -2 వస్తుంది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా పనిచేయదు. ఆల్ఫా బీటా గామా Yes, sir. డెల్టా గామా డెల్టా అంటే అక్కడ నీకు ఏ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే నువ్వు సెకండ్ రిలేషన్ యూజ్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది నీకు అక్కడ. అర్థమైందా? Yes, sir. Yes, sir. 6th క్వశ్చన్ వెళ్తే ఏమొస్తుంది? 6th క్వశ్చన్ ఏ ఎక్కడ ఉంది? కాన్స్టెంట్ ఉంది. అంటే ట్రిపుల్ ప్రోడక్ట్ లో Yes, వస్తుంది. sir. ఆల్ఫా బీటా గామా వస్తే నీకు అక్కడ వస్తుంది. అంటే ఆల్ఫా బీటా గామా యూజ్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. Yes, sir. అర్థమైందా? 6 దాకా చాలు. ఫర్ టిల్ టుడే sir. you people has to work till 6th question.